హలో మూవీ లవర్స్, గుంటూరు కారం ట్రైలర్ రివ్యూ. ట్రైలర్ చూశాక నాకైతే అంత అనిపించలేదు, యావరేజ్ అనిపించింది. ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలాగా అయితే అనిపించలేదు. త్రివిక్రమ్ మార్క్ ఈ మూవీతో కూడా మిస్ అవుతున్నట్టు అనిపించింది. ట్రైలర్ మదర్ సెంటిమెంట్ చూపించారు, ఆ సీన్స్ అయితే ఓకే. ఇక మహేష్ బాబు డైలాగ్స్, మ్యానరిజమ్స్ అండ్ మాస్ ఎలిమెంట్స్ అవైతే బాగానే ఉన్నాయి. చాలా మూవీస్ తర్వాత మనం మహేష్ బాబుని మాస్ లుక్లో చూస్తున్నాం. ట్రైలర్ చూశాక నాకైతే కొంచెం అలా వైకుంఠపురం షేడ్స్ కనిపిస్తున్నాయి. అలా వైకుంఠపురం అండ్ అత్తారింటికి దారేది మూవీస్ని మిక్స్ చేసినట్టు అనిపిస్తుంది. కలేజా అండ్ అతడు తర్వాత త్రివిక్రమ్ అండ్ మహేష్ బాబు కాంబోలో థర్డ్ మూవీ గుంటూరు కారం. సో ఈ మూవీ అనౌన్స్ చేశాక ఎక్స్పెక్టేషన్స్ అయితే ఆ రేంజ్లో ఉన్నాయి. బట్ ట్రైలర్ చూశాకైతే ఆ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వలేదు అనిపిస్తుంది. 2021 ఆగస్ట్లో మహేష్ బాబు బర్త్డే రోజు ఈ మూవీని అనౌన్స్ చేశారు. అండ్ షూటింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ 2022 ఆగస్ట్ అన్నారు, కానీ 2022 సెప్టెంబర్లో షూటింగ్ స్టార్ట్ చేశారు. 2023 ఏప్రిల్కి మూవీ రిలీజ్ని ప్లాన్ చేశారు. బట్ నౌ సంక్రాంతి 2024కి రిలీజ్ అవుతుంది. మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి చాలామంది టెక్నీషియన్స్ చేంజ్ అయినట్టు తెలుస్తుంది. హీరోయిన్ని చేంజ్ చేశారు అండ్ ముందుగా అనుకున్న మెయిన్ స్క్రిప్ట్ని కూడా మధ్యలో చేంజ్ చేశారు. ట్రైలర్ చూస్తే కూడా నీట్గా అర్థమవుతుంది. యాక్షన్ సీన్స్ కానీ విఎఫ్ఎక్స్ షార్ట్ సీన్స్ కానీ నీట్గా లేవని, రిలీజ్ టైం దగ్గరికి వచ్చేస్తుందని ఫాస్ట్గా కంప్లీట్ చేయాలన్నట్టు ప్లానింగ్ సరిగ్గా చేయలేదు అని అర్థమవుతుంది. మూవీలో 3 సాంగ్స్ కూడా అంత అనిపించలేదు. దమ్ మసాలా సాంగ్ ఈజ్ ఓకే. సెకండ్ ఓ మై బేబీ సాంగ్ కూడా అంత అనిపించలేదు. థర్డ్ కుర్చీని మడతపెట్టే సాంగ్ మహేష్ బాబు అండ్ శ్రీలీల మాస్ డ్యాన్స్ స్టెప్స్కి జస్ట్ ఓకే అనిపించింది. ఇక ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో అన్న తమన్ హ్యాపీ చేస్తాడేమో చూడాలి. మూవీలో విలన్స్ గురించి వస్తే జగపతి బాబు మెయిన్ విలన్ లాగా కనిపించట్లేదు. ప్రకాష్ రాజ్ ఏమో హీరో ఫ్యామిలీ మెంబర్ లాగా అనిపిస్తుంది. అంత పెద్ద స్ట్రాంగ్ విలన్ లాగా మూవీలో అయితే ఎవరూ కనిపించట్లేదు. ఇక మోస్ట్లీ మూవీలో మదర్ సెంటిమెంట్, మహేష్ బాబు మాస్ యాక్షన్ సీన్స్, మహేష్ బాబు అండ్ శ్రీలీల మాస్ డ్యాన్స్ స్టెప్స్, ఇక ఇవే మెయిన్ హైలైట్స్ అవుతాయని అనిపిస్తుంది. త్రివిక్రమ్ ఓల్డ్ మూవీ డైలాగ్స్ ఈ మూవీలో కూడా ఉంటాయన్నట్టు ఎక్స్పెక్ట్ చేస్తాం. ట్రైలర్లో డైలాగ్స్ అయితే అంత ఇంపాక్ట్ఫుల్గా అనిపించలేదు. ఇక కామెడీ పార్ట్ కూడా అంత చూపించలేదు. ఇక మూవీలో ఎలా ఉంటుందో చూడాలి. ఇక క్యారెక్టర్స్ గురించి వస్తే మెయిన్గా 7 క్యారెక్టర్స్ ఉన్నారు. వైరా వెంకటరమణారెడ్డి, వైరా వెంకటస్వామి, వైరా వసుంధరారెడ్డి, సత్యం, ఫనీ, కీర్తి, రాజీ. మహేష్ బాబు యాజ్ వెంకటరమణ లుక్లో అద్దిరిపోయింది. మ్యానరిజమ్స్ కూడా బాగున్నాయి. ట్రైలర్లో తన స్క్రీన్ ప్రెసెన్స్ బాగుంది. శ్రీలీల ఈ మూవీలో కూడా సాంగ్స్ వరకే ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ట్రైలర్లో శ్రీలీల కోసం మహేష్ బాబు ఫైట్ చేసి సేవ్ చేసే సీన్ ఉంది. సో దాని తర్వాతే సాంగ్ వస్తే మటుకు రొటీన్ అయిపోతుంది. ప్రమోషన్స్ కూడా ఇంకా స్టార్ట్ చేయలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా పోస్ట్పోన్ అయింది పోలీస్ పర్మిషన్స్ లేక. ఇక ఈ 2-3 డేస్లో ప్రమోషన్స్ అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగచ్చు. ఇక సంక్రాంతికి మ్యాక్సిమం మెయిన్ థియేటర్స్ గుంటూరు కారంకి వెళ్తాయి. ఇక థియేటర్లో త్రివిక్రమ్ మార్క్ ఎంటర్టైన్మెంట్తో, మహేష్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ డ్యాన్స్తో, తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుందాం. ఎందుకంటే మళ్ళీ మనం మహేష్ బాబుని 3 years వరకు చూడలేం వన్స్ రాజమౌళి మూవీ కనుక స్టార్ట్ అయితే. ట్రైలర్ మీకు ఎలా అనిపించింది? మూవీ గురించి మీరు ఏమనుకుంటున్నారో కమెంట్స్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు. సంక్రాంతికి రిలీజ్ అయ్యే మూవీస్ అన్నిటికీ మన ఛానల్లో రివ్యూస్ వస్తాయి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.